నమస్తే, నా పేరు లక్ష్మి. అందరికీ తెలుసు కదా నేను ఎవరో. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చాము. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో చెప్పే ముందు వారి గురించి ఒక చిన్న ఇంట్రో ఇచ్చేస్తాను. ఇటు రాజకీయమైన, అటు సినిమా రంగమైన, సామాజికమైన, సాంఘికమైన ఏదైనా సరే నిర్మోహమాటంగా ముక్కుసూటిగా తను ఏమనుకుంటున్నారనేది నిర్భయంగా చెప్పగలిగేటువంటి వ్యక్తే త్రిపురనేని చిట్టిబాబు గారు. మరి ఈరోజు త్రిపురనేని చిట్టిబాబు గారి దగ్గర వచ్చాము. వారిని అడిగి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇవన్నీ అడగాలనేసి. సో వాటన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు లక్కీ సుధీర్ సార్. మీ గురించి మేము చాలా విన్నాం, అంటే చాలా కూల్ ఉంటారు అది అని, బట్ మాట్లాడితే కానీ తెలీదు ఎవరు ఎలా ఉంటారు అనేసి. బట్ వెన్ వి అప్రోచ్, మీకు ఒక కాల్ చేయగానే మీరు అయినటువంటి రెస్పాన్స్ చూసే మాకు సగం వా అనిపించేశారు. అలాగే మేము అడిగే క్వశ్చన్స్కి కూడా మాకు అలానే క్లారిటీగా మీ స్టైల్లో మీరు ఆన్సర్ ఇచ్చేసారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. యా, ఫస్ట్ క్వశ్చన్ సార్. ప్రస్తుతం హాట్ టాపిక్గా నడిచేది డబుల్ పెన్షన్ టాపిక్. ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, ఒక క్యాండిడేట్కి 2 పెన్షన్స్ వస్తున్నాయని చెప్పేసి హాట్ టాపిక్ నడుస్తుంది. ఐదర్ ఎవరైనా కానివ్వండి క్యాండిడేట్స్, ఏమంటారు, చిరంజీవియా లేకపోతే అశోక్ గజపతి గారా, ఇలా అని కాదు, ఎవరైనా సరే తీసుకుంటున్న వాళ్ళకి తప్పు కాదు, ఇచ్చేవాళ్ళది కాదు, కానీ సిస్టమ్ని అడుగుతున్నాం మేము. అంటే ఈ సిస్టమ్ కరెక్ట్ అంటారా? అంటే మా సిస్టంలో ఒకటి ఉంది, ప్రజాసేవకుడుగా ఉన్నంతకాలం, ప్రజాసేవకుడుగా ఎంపీ అయినా ఎమ్మెల్యే ప్రజాసేవకుడు కింద లెక్క. సో వాళ్ళకేదో జీతపత్యాలన్నీ పెడుతున్నారు. ఆ ప్రజాసేవకుడిగా ఉన్నంతకాలం తీసుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు పనిచేస్తున్నారు, తీసుకుంటున్నారు. అది ఎక్కువ తక్కువ అనే తర్వాత ప్రశ్న. అది ఎంత అవసరమా, ఇన్ని కన్సెషన్లు అవసరమా, భోజనం కానుంచి ఫ్లైట్ టికెట్లు కానుంచి అన్నిటికీ ఇన్ని కన్సెషన్లు అవసరమా, ప్రజల సొమ్ము ఇలా ఇవ్వాలా అని అది వేరే ప్రశ్న. కానీ వాళ్ళు పొందడానికి అర్హులే కదా ప్రజాసేవకులు ఉన్నారు. ప్రజాసేవకుల నుంచి తప్పుకొని ప్రజాసేవ లేదు, తప్పుకొని కూడా ఈ పెన్షన్లు తీసుకునేదాన్ని కొంచెం ఔచిత్యం కాదు. ప్రజాసేవలో ఉన్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా ఇంకా సేవలోనే ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, ప్రజలు తిరుగుతున్నారు, అలా ఉన్నారు, రాజకీయాల్లోనే ఉన్నారు అన్నప్పుడు తీసుకుంటారంటే సరే వచ్చేదాన్ని వాళ్ళకి ఇప్పుడు పదవి లేదు కనీసం డబ్బులైనా ఉంటాయని తీసుకుంటున్నారు పెన్షన్ అంటే ఒక అర్థం ఉంది. ప్రజాసేవకు దూరం అయిపోయి రాజకీయాలకు దూరంగా ఉంటూ నాకు సంబంధం లేదంటూ మళ్ళీ ఈ సొమ్ము తీర్థం అనేది కరెక్ట్. అది ఔచిత్యం అనిపించుకోదు. అది వాళ్ళ నైతికతకు వదిలేయాలి. అది నైతికమా, మనం వద్దనుకున్నాం, రాజకీయాలు వద్దనుకోవద్దు, ఇంకా మనం దాన్ని వద్దనుకుని దాని తాలూకు పెన్షన్లు మనం తింటాం ఏంటి? ప్రజల సొమ్ము ప్రజలకి మనకు ఉంది కదా, లేని వాళ్ళమైతే పర్లేదు, దాని మీదే బతికేవాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. గతంలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, పాప వాళ్ళు ఆస్తులు సంపాదించాల, కేవలం పదవిలో ఉన్నారు, అయిపోయింది. దాని మీద ఆ పెన్షన్ల మీద బతికే వాళ్ళు 100కి 60 ఉన్నారు, లేదని అంటలేదు. సిద్ధార్థ సెక్రటరీ అని ఓ ప్రైమ్ మినిస్టర్ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ చేసాడు. ఆయన ఏనాడు ₹1 సంపాదించారు ఇక్కడ, కానీ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ ఆయన తీసుకునేవాడు. ఆయన మరి దాని మీద బతికాడు. సో అలా ఉన్నవాడు అంటే వేరు. కానీ ప్రజాసేవకు రాజకీయాలకు దూరం, నాకు అవసరం లేదు, రాజకీయాల మీద దూరంగా ఉంటున్నామా అని అయిపోయి మళ్ళీ ప్రజల సొమ్ము తీసుకుంటాము అన్నీ ఉండి కూడా అది మరి వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అది ఔచిత్యం కాదు. అంటే సార్ ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, అది చిన్న స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు స్టార్టింగ్లో, తర్వాత ఒక ఎగ్జామ్ రాసో దానిలో ఒక బెటర్మెంట్ వచ్చేసేసి ఒక హై లెవెల్ ఎంప్లాయీగా ఒక ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక్కడ పెన్షన్ వస్తుందా అంటే రాదు. మరి రాజకీయ నాయకుడైనా ప్రజాసేవకుడే, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రజాసేవకుడే, మరి ఎందుకని ఈ వ్యత్యాసం ఇద్దరి మధ్యన? అది రాజకీయ చట్టాలు చేసేది ఎవరు? వాళ్ళే. కనుక వాళ్ళ కన్వీనియంట్గా వాళ్ళు చేసుకుంటారు తప్పితే కరెక్ట్ కాదమ్మా. అసలు రాజకీయ నాయకులకి అన్ని కన్సెషన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సెక్యూరిటీ, వ్యవస్థంగా సెక్యూరిటీకి ఎంత ఖర్చు అవుతుంది దేశంలో? ఈ ఎమ్మెల్యేకి 4 గన్మెన్లు, ఎంపీకి 4 గన్మెన్లు, వీళ్ళందరూ ప్రజలకేమో 100 మందికి ఒక పోలీసు ఉన్నాడమ్మా. ప్రజలకి 100 మందికి ఒక పోలీసు కూడా లేడు. వీళ్ళకేమో ఒక మనిషికి 500 మంది ఎంపీలు ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ కింద 5,000 మంది సెక్యూరిటీ 5,000 నుంచి 6,000 మంది దాకా పనిచేస్తున్నారు. ఈ అవసరమా? ప్రజల్లో మీకు అంత భయం ఉంటే అసలు మీరు ప్రజలు మిమ్మల్ని చంపేస్తారేమో అనుకుంటే, ఏదో నక్సలైట్ ఏరియా ఒక ఏరియాలో ఉన్న వాళ్ళకే ఉంది, ఏదో థ్రెట్ ఉంటుంది నక్సలైట్ అని అందరికీ అదొక ఫ్యాషన్ అయిపోయింది.
ఇది సెక్యూరిటీ పెట్టుకుంటాం, నలుగురు వీళ్ళ గన్మెన్లు పెట్టుకుంటాం, నడవడం అదొక ఫ్యాషన్ కింద. ఈ వీళ్ళ యొక్క హంగామాకి ఫ్యాషన్కి ప్రజల సొమ్ముని ఇలా వృధా చేయటం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించలేదు, ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఇది ప్రజల డబ్బు ఇలా వృధా చేయబోయి ప్రజలకి అవసరాలకేమో డబ్బులు లేవంటారు, ప్రజలకి విద్య వైద్యం వాటికేమో డబ్బులు లేవంటారు. అది కదా ముఖ్యం. ఐకి లేవు. వీటికి లండాచూరు వ్యవహారాలకి సెక్యూరిటీలని లక్షలు వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళ సమాజ పోలీసులు, సామాన్య ప్రజలకు పోలీసు రక్షణ లేదు. వాళ్ళు ఏం చేయగలరు పోలీసులు? వాళ్ళకున్న స్టాఫ్, ఒక స్టేషన్లో 10 మంది స్టాఫ్ ఉంటే 30 లక్షల మంది జనాలు, ఎక్కడి నుంచి పోలీసు రక్షణ ఇవ్వగలదు? సో ప్రజలకేమో పోలీసు రక్షణకి జనాభా సరిపోరు, వీళ్ళకేమో ఎమ్మెల్యేకి 5 4 సెక్యూరిటీలు, వీళ్ళు హంగామాలు. ఈ తగ్గాలి, పోవాలి. గతంలో లేదు, మేము చిన్నప్పుడు లేదమ్మా. మేము చిన్నప్పుడు రాజకీయాలు, నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను, రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇంత సెక్యూరిటీలు ధైర్యంగా ప్రజల్లోకి వచ్చేవారు, ప్రజలు మాట్లాడేవారు. ప్రజలకు రావడానికి ఎలక్షన్ వరకు ప్రజలు కాళ్ళు పట్టుకుంటూ చేతులు, ఎలక్షన్ అయిపోయినాక వీళ్ళ హంగామా, వీళ్ళ హడావిడి, సెక్యూరిటీలు, మళ్ళీ పర్సనల్ హెంచ్మెన్లు, ఇవన్నీ దరిద్రం. ఈ దరిద్రం పోవాలి. ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, పార్లమెంట్ కూడా ఆలోచించాలి. పార్లమెంటు ఎన్నిక ఒక ఎంపీ అయ్యావంటే నువ్వు దేవుడు కాదు కదా. ఎంపీ అయ్యావంటే నీకు అవకాశం ఇచ్చారు, ప్రాజెక్ట్స్ చదువు కొంచెం ప్రజలకు అవసరమైన చేయమని. అంతకని ప్రజలకు అవసరమైన చేయటం కన్నా నీ నాయకుడికి అవసరమైనవి, నీ పార్టీకి అవసరమైనవి, నీ సొంతానికి అవసరమైనవి చేసుకుంటూ పోతా దానికి సెక్యూరిటీలు మళ్ళీ వీళ్ళకి. సో ఇట్స్ ట్రాష్గా ఉంది, మన వ్యవస్థ దరిద్రంగా ఉంది. ఈ వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. అది వస్తుంది రాక, ఎప్పుడూ ప్రజలు విసిగి వేసారిపోయి తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. ఆ వచ్చిన రోజు ఇవన్నీ మారుతాయి. అంటే సినిమాలలో చూస్తున్నాం, సిస్టమ్ మారాలి, సిస్టమ్ని మార్చాలి అనేసి. అట్లా జరుగుతుందంటారా? జరుగుతుందమ్మా, జరగక మానదు. ఇప్పుడు కథ టైం అంతే. ఇప్పుడు ఎంత పండిన కాయ విరుగుట కొరకేమని, కాయ ఎంత పండి మిగిలిపడి కింద పడాల్సిందే కదా. అలాగే ఉండిపోదు కదా, తప్పదు. పాపం పండి పగిలినట్టు పగులుద్ది. ఇది చాలా దారుణంగా ఉంది. వ్యవస్థలో ఒక విద్యా వ్యవస్థ కానీ, ఒక వైద్య వ్యవస్థ కానీ చూసుకుంటే సమాజంలో అవసరమైనది ఈ రెండు. అట్లా అయ్యేమో కాస్ట్లీ అయిపోయింది, సామాన్యుడికి అందుబాటులో లేని విధానం అయిపోయింది. అది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. అది విద్యా విధానం అందరికీ అందుబాటు కావాలి. దాన్నేమో అందుబాటు లేదు, అందరూ ద్రాక్షపడ్డం చేస్తున్నారు ప్రతి స్టేట్లోనూ, దేశం మొత్తం మీద. అదేమంటే విదేశాలకు వెళ్ళాలంటే ఇక్కడ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ అనిపిస్తే ఇక్కడ చదువుకోరా? గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీ చేయరు. వాడేమో కాన్వెంట్లో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకోవాలి. కాన్వెంట్లు ఖర్చు పెట్టుకోవాలంటే సామాన్యుడు ఖర్చు పెట్టగలడా? లేడు. సామాన్యుడికి కావాల్సింది గవర్నమెంట్ అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. గవర్నమెంట్ను ధీటుగా, ఫిలిప్పీన్స్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఇవాళ ఎడ్యుకేషన్లో ఫస్ట్, ఇది ప్రపంచంలోనే ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అన్ని గవర్నమెంట్ స్కూల్స్, అక్కడే ప్రైవేట్ స్కూల్స్ ఉండవు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్, రాజకీయ నాయకులే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు. సో ఈ ఒక దుర్మార్గమైన వ్యవస్థలోకి వెళ్ళిపోయామమ్మా. అది రావాలి, వెనక్కి రావాలి. చాలా టైం పడుతుంది, బట్ రాక తప్పదు.